హలో, కోటంరెడ్డి ఎమ్మెల్యే అన్నా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్, ఏమన్నా అడి చేసినావు? ఏమైందని? కాదన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినా, వాళ్ళ నాయన గారు పనిచేసినా, జగన్ గారు పనిచేసినా, ఎటన్నా ఇది ఎటన్నా నువ్వు చెప్పు. నేరుగా మాట్లాడుతున్నావు అనిల్. నేరుగానే మాట్లాడదాం అన్నా. నువ్వు తిన్నింటి వాస ఫోన్ లో ఎందుకు నేరుగా మాట్లాడు. నేరుగా నువ్వు రమ్మంటావు, నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? నేరుగా మాట్లాడుతున్నావా? నేను చెప్తాను, ఫోన్ చేస్తాను నీకు. కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదన్నా, నేనే డైరెక్ట్ గా విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? రెండు సార్లు జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పని. అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా. పెద్ద ఆయన సీఎం కాడికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలే కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ గా చెప్తున్నా నీకు. అట్టే నీళ్ళు ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తాం చెప్తున్నా. అట్టే సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. అట్టే నీళ్ళు నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు, నీ గుండెకాయ భద్రంగా ఉండాలా. ఎట మాట్లాడతావన్నా నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాస్ లో ఆస్తులు ఎట్టుకున్నావు, ఏడాది సంపాదించుకున్నాను. మెడ్రాస్ ఆస్తులు చెప్పాను.